అఖండ 2 బోయపాటి శ్రీను గారు నందమూరి బాలకృష్ణ గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి 4వ సినిమా. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయని చెప్పేసి పిఆర్ వాళ్ళు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే ఈ సినిమా మీద పెద్దగా ఎవరికి కూడా ఎక్స్పెక్టేషన్స్ లేవు. దానికి కారణం ఏంటంటే రిలీజ్ అయినటువంటి కంటెంట్ చాలా రొటీన్గా ఉండడం వల్ల, దానికి తోడు సినిమా వాయిదా పడడం వల్ల సినిమా మీద ఉన్న కాస్త బజ్జు కూడా ఇప్పుడు లేదు. నాకైతే ఈ సినిమా చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఏమాత్రం లేదు. దానికి ప్రధాన కారణం డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు. బోయపాటి శ్రీను గారికి మాస్ ఆడియన్స్ యొక్క పల్సు బాగా తెలుసు. కానీ గతలాగా మాస్ ఆడియన్స్ మీద ఆయనకున్న గ్రిప్పు ఒకప్పుడు, ఇప్పుడేం లేదు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ అఖండ 2 సినిమానే. మనం సినిమాలో ఒక ఫైట్ పెట్టామంటే ఆ ఫైట్కి సరైన రీజనింగు, ఎమోషను, ఎస్టాబ్లిష్మెంటు ఉండాలి. అప్పుడే ఆడియన్స్ ఆ ఫైట్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా లాజిక్స్ గురించి ఏమాత్రం కూడా అడగరు. కానీ బోయపాటి శ్రీను గారు ఎంత దిగజారిపోయారంటే స్లో మోషన్ షాట్లు, వంకర మూతులు పెట్టుకుని వంకర ఎక్స్ప్రెషన్లు ఇచ్చే విలన్లు, ఒక 50-60 మంది బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు, ఇంపార్టెంట్ ఆర్టిస్టులు, ఏమాత్రం వాళ్ళకి ఇంపార్టెన్సే ఉండదు. వాళ్ళు భయపడిపోతున్నట్టు ఇచ్చే రియాక్షన్ షాట్లు, వీటినే మాస్ అనుకుంటున్నారు బోయపాటి శ్రీను గారు. సార్ బోయపాటి గారు, ఏమి దరిద్రమైన చెత్త డైరెక్షన్ సార్ ఇది. సినిమాకి కూడా మీరు చాలా దిగజారిపోతున్నారు ఒక డైరెక్టర్గా. నేను చెప్తున్నాను, నిష్పక్షపాతంగా ఎలాంటి రాగద్వేషాలు కూడా లేకుండా హానెస్ట్గా జెన్యున్గా చెప్తున్నాను, ఈ అఖండ 2 అనే సినిమా ఒక చీప్ సినిమా. బోయపాటి గారు సనాతన ధర్మాన్ని కానీ దేవుడి యొక్క రియల్ డెఫినేషన్ కానీ ఏమాత్రం కూడా అర్థం చేసుకోకుండా ఇప్పుడు హిందుత్వం మీద కానీ హిందూ దేవుళ్ళ మీద కానీ సినిమాలు తీస్తే బాగా ఆడుతున్నాయి కదా, దేశభక్తి సినిమాలు బాగా ఆడుతున్నాయి కదా, ఈ రెండింటినీ కలిపి మనం ఒక సినిమా తీద్దామని ఒక చీప్ మైండ్ సెట్తో తన రొట్ట డైరెక్షన్తో ఒక రొట్ట సినిమా తీశాడు. కొంతమందిని మనం ఎక్కిరిస్తాం, యారా బ్రెయిన్ నీకు మోకాల్లో ఉందా అని. కానీ ఈ సినిమా చూసిన తర్వాత మీరు 100% కన్ఫర్మ్ చేసుకోవచ్చు, కనీసం మోకాల్లో కూడా బోయపాటి శ్రీను గారికి బ్రెయిన్ లేదు అని. ఈ సినిమా ఎంత దారుణం అంటే కేవలం తమ అభిమాన హీరోని ఎలివేట్ చేయడం కోసం ఎంతో గౌరవప్రదంగా, ఎంతో పవర్ఫుల్ అయినటువంటి పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ కూడా ఒక దద్దమ్మలా చూపించారు. ఆర్మీ వాళ్ళు దద్దమ్మలు, పోలీసులు దద్దమ్మలు, ఐఏఎస్లు దద్దమ్మలు, పొలిటీషియన్స్లు దద్దమ్మలు, వీళ్ళందరూ దద్దమ్మలు. హీరో లేకపోతే అసలు లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోలే అవ్వదు అన్న రేంజ్లో చూపించారు. ఇది ఏమన్నా సమంజసమా మీకు బోయపాటి గారు? ఓకే, ఐ అండర్స్టాండ్, ఇది ఒక కమర్షియల్ సినిమా, సినిమాటిక్ లిబర్టీ తీసుకోవాలి, హీరో ఖచ్చితంగా సేవియర్ అవ్వాలి, ఆల్ దీస్ థింగ్స్ ఐ అండర్స్టాండ్. బట్ ఎంత కాదు అనుకున్నా అక్కడ ఉన్నది పవర్ఫుల్ ఆర్మీ అండి, ఒక స్టేట్ పోలీస్ అండి, దేశాన్నే శాసించే పొలిటీషియన్స్ అండి. వాళ్ళకి లేని శక్తి హీరోకు ఉంటుందా? పోనీ అఘోరా గెటప్లో ఉన్నటువంటి బాలకృష్ణ అఖండ కాబట్టి అతనికి శక్తులున్నాయి, అందుకని అతను ఎక్కడికైనా వెళ్ళగలడు, ఏదైనా చేయగలడు అని ఫ్యాంటసీగా తీసుకుని ఒప్పుకుంటాం, లాజికల్గా కన్విన్స్ అవుతాం. మరి ఇంకో బాలకృష్ణ, బోయపాటి గారికి వరల్డ్ అఫైర్స్ మీద కానీ పాలిటిక్స్ మీద కానీ ఏమాత్రం అవగాహన లేదు అన్నది మనకు అర్థమైపోతుంది. పచ్చిగా చెప్పాలంటే, దట్టు ఆయన మాటల్లోనే చెప్పాలంటే బోయపాటి గారు ఒక బ్లడీ ఫూల్. మీకు ఈ సినిమాలోని కొన్ని విషయాలను చూస్తే బ్లడ్ బాయిల్ అయిపోతుంది. రే, ఈ సినిమాను కానీ బయట ఇండస్ట్రీ వాళ్ళు, బయట రాష్ట్రాల వాళ్ళు కానీ ఎవరైనా చూస్తే తెలుగు ఫిలిమ్స్ ఇంత దరిద్రంగా ఉంటాయని అనుకుంటారు. విలన్స్ ఏదో ఒక కృత్రిమ వైరస్ని కుంభమేళా జరుగుతున్నప్పుడు గంగా నదిలో వదిలేస్తారు. దానివల్ల ఆ గంగా నదిలో స్నానం చేసిన చాలా మంది తెలియని వ్యాధితో బాధపడుతూ ఉంటారు, సిక్ అవుతారు. ఇప్పుడేంటి, ఆ వైరస్కి ఒక వ్యాక్సిన్ కావాలి. ఒక వ్యాక్సిన్ని, తెలియని వ్యాధికి ఒక వ్యాక్సిన్ని కనిపెట్టడం అంత ఈజీనా అండి? కొన్ని వేల మంది మీద క్లినికల్ ట్రయల్స్ చేయాలి, అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ని మెజర్ చేయాలి. WHO లాంటి ఒక ఆర్గనైజేషన్స్ లేదా ఆ కంట్రీలో ఉన్నటువంటి హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ ఆ వ్యాక్సిన్కి అప్రూవ్ ఇస్తే అప్పుడు ఆ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. ఇదంతా ఏది 2-3 రోజుల్లో జరిగిపోయే ప్రాసెస్ కాదు. మినిమం అంటే మినిమం ఒక 1 year అయినా పడుతుంది ఈ వ్యాక్సిన్ ఖచ్చితంగా బయటికి రావడానికి. బట్ మన బోయపాటి సినిమాలో క్యారెక్టర్స్ అన్నీ కూడా డైరెక్ట్ ఆక్స్ఫర్డ్ గ్రాడ్యుయేట్స్ కదా, వాళ్ళు చాలా నాలెడ్జ్ పరులు. ఎలా పెట్టాడో తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. నేను ఎగ్జాజరేషన్ కూడా చేయట్లేదు, డైరెక్ట్ సినిమాలో ఎలాగే పెట్టాడు. లిటరల్గా 1 day అంటే 1 dayలో వ్యాక్సిన్ని కనిపెట్టేస్తారు. దట్టు క్లినికల్ ట్రయల్స్ని 1 person మీదే చేస్తారు. హీరోయిన్ వచ్చి ఆ వైరస్ని నాకు ఎక్కించండి అంటారు, ఎక్కించేస్తారు. ఆల్రెడీ దేనికోసమో కనిపెట్టేసినటువంటి వ్యాక్సిన్ ఫార్ములా తీసుకొచ్చేసి ఎక్కించేస్తారు, సక్సెస్ అయిపోతుంది. హీరోయిన్ లేచి నుంచి ఉంటుంది, హోలా వ్యాక్సిన్ సక్సెస్.
క్లాప్స్. ఏంటిది? వద్దు సార్. బోయా గారు మీరు సినిమాలు తీయద్దు, తీసిన సౌత్లో అస్సలు తీయద్దు. మీరు అర్జెంటుగా ట్రైన్ ఎక్కి బీహార్ వెళ్ళిపోండి. భోజ్పురి ఫిల్మ్ ఇండస్ట్రీకి మీ అవసరం చాలా ఉంది. దయచేసి తెలుగులో మాత్రం మీరు సినిమాలు తీయద్దు సార్. మీరు తెలుగులో సినిమాలు తీయడం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా పెద్ద అవమానం సార్. డైరెక్టర్కి కొంచెమైనా సరే హానెస్టీ ఉండాలి సార్, అంతేగాని చీప్ మైండ్ సెట్ ఉండకూడదు. మీరు బయటకు వచ్చి చెప్పే కబుర్లేమో సనాతన ధర్మము, హిందుత్వము, దేశభక్తి, ఇలా ఏవేవో కబుర్లు, బిల్డప్ కబుర్లు చెప్తున్నారు. ఇది దేవుడి సినిమా అని చెప్తున్న మన బోయ ఈ సినిమాలో ఏదో ఒక జాజికాయ జాంకాయ అని ఒక డబల్ మీనింగ్ సాంగ్ పెట్టి ఆ సాంగ్లో హీరోయిన్ చేత విపరీతంగా ఎక్స్పోజింగ్ చేయించాడు. నేను సినిమాలో హీరోయిన్స్ సెక్సీ డ్రెస్సులు వేసుకోవడానికో లేదా సెక్సీగా కనపడడానికో వ్యతిరేకం కాదు, కానీ ఒక డైరెక్టరు హీరోయిన్ని ఎలా చూపిస్తున్నాడు, ఆమె మీద ఎలాంటి ఫ్రేములు పెడుతున్నాడు, ఎలా ఫోకస్ చేస్తున్నాడు అన్న దాన్ని బట్టి ఆ డైరెక్టర్ యొక్క మైండ్ సెట్ మనకు అర్థమవుతుంది. మన బోయ ఈ జాజికాయ సాంగ్లో సంయుక్త మీనన్ గారి యొక్క క్లీవేజ్ మీదే తన ఫ్రేములు ఫోకస్ ఎక్కువగా పెట్టాడు. చెప్పేదేమో దేవుడి సినిమా, బయటకు వచ్చి తీసేదేమో బూతు సాంగా. ఎందుకు సార్ మనకి ఈ బ్రతుకు? మన బతుక్కి తగ్గ సినిమాలు ఏవో మనం తీసుకోవాలి. మిడిమిడి జ్ఞానంతో మీకు నచ్చిన డెఫినేషన్లు హిందుత్వం మీద ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. అంటే ఎవరు అడగరని మీ ధైర్యం, అంతేనా? మీ హీరోని ఎలివేట్ చేసుకోవడం కోసం వరల్డ్లోనే వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఆర్మీ అయిన ఇండియన్ ఆర్మీని దద్దమ్మలా చూపిస్తారు మీరు. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే మీ హీరోని ఎలివేట్ చేసుకోవడం కోసం ఏకంగా పరమశివుణ్ణే రప్పించేశారు. పరమశివుణ్ణి చూపించడం తప్పు కాదు, కానీ ఎలా చూపించారన్నదే తప్పు. శివుణ్ణి ఎలా చూపించాలండి? ఆయన ఏమైనా దారిని పోయే ఒక చిన్న సాధువా? సాక్షాత్ పరమశివుడు అండి. ఎలా చూపించాలి? చూసే ఆడియన్స్కి రోమాలు నెక్కపొడుచుకోవాలి, గూస్ బంప్స్ వచ్చేయాలి. కానీ మీరెలా చూపించారు? మీ సినిమాలో చూపించిన శివుడు కన్నా హిందీ సీరియల్స్లో చూపించే శివుడు చాలా బాగుంటాడు. మీ హీరో అంత గొప్పోడైతే మీరు పొద్దున్నే లేచి అతను మీ హీరో ఇంటికి వెళ్ళిపోయి అతను గేటు ముందు డప్పు కొట్టుకుంటూ అతను భజన చేసుకోండి, అంతేగాని మీ హీరోని లేపడం కోసం శివుణ్ణి వాడుకోవద్దు. నేను ఎందుకు ఇంత కోపంగా చెప్తున్నానంటే బోయపాటి సినిమాలో బాలకృష్ణ గారికి ఇచ్చిన ఎలివేషన్స్లో కనీసం అంటే కనీసం 1% కూడా సాక్షాత్ పరమశివుడికి ఇవ్వలేదు. మీ హీరో పరమశివుడి కన్నా అంత గొప్పోడా? మీకెందుకు సార్ అసలు డైరెక్షన్? వెళ్ళి ఏ ప్రొడక్షన్ మేనేజర్ కింద జాయిన్ అయిపోండి. మీ కళాఖండాలు చూడాల్సిన కర్మ మాకు పట్టదు. సేవ్ అవుతాం యాజ్ ఆడియన్స్గా. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్ల విషయానికి వద్దాం. బోయపాటి సినిమాల్లో టెక్నికాలిటీస్ గురించి మాట్లాడడము, బూడిదలో పన్నీరు పోయడము రెండూ ఒకటే. అక్కడ ఏమీ ఉండవు. యాక్టర్స్ ఎందుకంటే అంతమంది యాక్టర్స్ ఇంపార్టెన్స్ ఉండదు, పాడు ఉండదు. హీరో ఇంట్లో ఉన్న జనాల్ని, ఆ యాక్టర్లని చూస్తే ఏదో ఒక మినీ కుంభమేళాన్ని చూసినట్టు ఉంటుంది. అంతమంది ఉంటారు. ఎవరు ఎవడికి ఏమవుతారో కూడా మనకు అర్థం కాదు. కనీసం ఒక ఫోన్ మాట్లాడే ఫ్రేమ్ పెట్టినా సరే వెనకాల ఓ 10 మంది ఉత్సవగిత్తలు లాంటి అమ్మాయిల్ని పెడతాడు. ఎందుకు పెడతాడో ఆయనకి తెలీదు, మనకి తెలీదు. బోయపాటి ఆ వెనకాల ఉన్న యాక్టర్స్ ఒక్కొక్కరు ఒక్కో రకమైన ఎక్స్ప్రెషన్ ఇస్తారు. ఏమి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో తెలియక అక్కడ సిచ్యువేషన్లు కూడా వాళ్ళకి తెలియదు. నేను బాగా ఎక్స్ప్రెషన్ ఇస్తే నేను బాగా కనబడిపోతానేమో అని చెప్పేసి వాళ్ళకి నచ్చిన ఎక్స్ప్రెషన్లు ఇచ్చేసుకుంటారు వాళ్ళే. ఇంకా మెయిన్ క్యాస్ట్ అయితే వరస్ట్ అండి. సంయుక్త మీనన్ గారు ది వరస్ట్ పర్ఫార్మెన్స్. ఆవిడ పర్ఫార్మెన్స్ చూస్తే మీరు డైరెక్ట్గా బోయపాటి శ్రీని గారిని చూస్తున్నట్టే ఉంటుంది. పొరపాటున బోయపాటి శ్రీని గారు సంయుక్త మీనన్ గారి యొక్క మాస్క్ వేసుకుని వచ్చి ఆయనే నటించేసాడేమో అనిపిస్తుంది మీకు. ఆది పినిశెట్టి ఎంత బిల్డప్ ఇచ్చారండి. బిల్డప్ ఎక్కువ, మ్యాటర్ తక్కువ. కేవలం 2 ఫైట్ల కోసం సెకండ్ హాఫ్లో వచ్చేవి తీసుకొచ్చారు అతన్ని. అసలు అవసరమా? అతను బిల్డప్ ఇచ్చాడు, అసలు మామూలు బిల్డప్ కాదు పర్ఫార్మెన్స్లో. ఇంకా భజరంగి భాయిజాన్ ఫేమ్ ఆ మల్హోత్రా ఉన్నారు కదా, ఆ చిన్న పాప, ఆ పాపను తీసుకొచ్చి ఆ పార్ట్ 1లో ఉన్నటువంటి ఆ చిన్న పాప క్యారెక్టర్ ఈవిడ చేత పెద్ద అయ్యాక ఎలా ఉందని చేయించారు. ఆవిడకి యాక్టింగ్ రాదు, ఆవిడ లిప్సింగ్ సెట్ అవ్వట్లేదు. ఏదో ఒక క్యూట్ ఒక మంచి అమ్మాయి ఫేస్ పెట్టుకుని ఆవిడ ఏదో చేసే ప్రయత్నం చేసింది, మనకేమీ నచ్చదు. ఆవిడ లిప్సింగ్ కూడా సెట్ అవ్వట్లేదు. ఇంకా విలన్స్, ఒకడు చైనీసు, ఒకడేమో గుజరాత్ వాడు, ఒకడు బీహార్ వాడు, పొలిటీషియన్స్, ఇలా ఒక 4-5 విలన్స్ ఉంటారు. వాళ్ళు ఎంత వీక్ అంటే వంకర మూతులు పెట్టుకుని వంకర ఎక్స్ప్రెషన్లు ఇచ్చి అని అరుచుకోవడం తప్ప ఎందుకు పనికిరాదు. బాలకృష్ణ గారు వచ్చి ఓ దెబ్బ కొడితే ఒక్క దెబ్బకే చచ్చిపోతున్నారు. ఇంకెందుకురా మీరు విలన్ల కింద? అంత వీక్ విలన్స్ ఉంటే హీరో ఎందుకు హైలైట్ అవుతాడు సార్? ఆ మాత్రం బుర్ర కూడా పనిచేయట్లేదా బోయపాటి గారు మీకు? మళ్ళీ దానికి తోడు క్లైమాక్స్లో ఫ్లాష్ మ్యాన్లు వచ్చేస్తారు. నేను చెప్తున్నాను కదా సార్, ఇది మామూలు దరిద్రం కాదు. మీరు డీప్ షిట్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఉన్నా సరే
అక్కడ కన్నా ఈ సినిమా ఎక్కువ స్మెల్ వస్తుంది, అంత కొంపు ఈ సినిమా. ఇంకా బాలకృష్ణ గారి డ్యూయల్ రోల్ పర్ఫార్మెన్స్లు కూడా ఏమాత్రం బాగాలేదండి. ఎవరు ఏమనుకున్నా సరే బాలకృష్ణ గారి యొక్క డైలాగ్ డెలివరీ కానీ డిక్షన్ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయన మంచి పర్ఫార్మర్ కూడా. అలాంటి ఒక మంచి నటుడితో కూడా ఇంత బ్యాడ్ పర్ఫార్మెన్స్లు అంటే అది కేవలం బోయపాటికి మాత్రమే సాధ్యం. ఇంకా కథ విషయానికి వస్తే ఏమీ లేదు. ఫస్ట్ హాఫ్లో అయితే కనీసం అంతో కొంత కాస్తైనా కథ కనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్కి వెళ్తే బాలకృష్ణ గారు ఒక లెక్చర్ ఇవ్వడం, ఒక ఫైటు, లెక్చర్ ఇవ్వడం, ఫైటు, లెక్చరు ఫైటు, లెక్చరు ఫైటు, అంతే సినిమా అయిపోయింది. ఇంకా ఫైట్ కంపోజిషన్లు ఏంటంటే బాబు దరిద్రంగాని. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుపడాలి అంటే, గౌరవం పెరగాలంటే నా దృష్టిలో రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలి. వాళ్ళ ఫైట్లు చాలా అంటే చాలా దరిద్రంగా ఉంటున్నాయి. ఈ సినిమాలో ఫైట్లు కాదు, బంగీ జంపులు, కొట్టకుండానే ఎగిరిపోతున్నారు వాళ్ళు. ఇంకా మ్యూజిక్, ది మ్యాన్ తమన్ గారు ఏమైనా మ్యూజిక్ సార్. లిటరల్గా నేనైతే ఇది నాయిస్ క్యాన్సిలేషన్, నా నెక్ బ్యాండ్, దీన్ని ఎలా పెట్టుకుని చూసా సినిమా అంతా. అది సౌండ్ ఏంటి సార్, అది చచ్చిపోతారు సార్ మనుషులు. తమన్ గారు మీకు ఎవరు చెప్తున్నాడో తెలుస్తారు ఇది మ్యూజిక్ అని, ఇది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని. అయ్యి బాబా వద్దు సార్, చచ్చిపోతున్నారు సార్ మనుషులు అక్కడ. తమన్ గారిది ది వర్స్ట్ బీజిఎం వర్క్ ఇది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా వర్స్ట్గా ఉంది. అంత సౌండే సార్ అది. అంత సౌండ్ ఉంటే మీరు ఏ ఇన్స్ట్రుమెంట్ ఇచ్చారో కూడా అర్థం కాదు సార్. చూసే ఆడియన్స్కి చెవులు బద్దలైపోతున్నాయి సార్. ఇంకా ప్రొడక్షను, డిజైను, కాస్ట్యూమ్స్, మేకప్, గ్రాఫిక్స్, సినిమాటోగ్రఫీ ఇలా ఏది తీసుకున్నా సరే సీరియల్స్కి ఎక్కువ, సినిమాకి తక్కువ. అది కూడా తెలుగు సీరియల్స్ లాగా. మీరు పొరపాటున ఈ సినిమాని హిందీ సీరియల్స్తో కానీ కంపేర్ చేస్తే ఈ సినిమా కన్నా హిందీ సీరియల్సే చాలా బాగుంటాయి ఈ అన్ని విషయాల్లో కూడా. ఇంకా డైలాగ్స్ అంటారా, ఒక్కటే కొట్టుడు. మీరెక్కడ మేమెక్కడ, మీరెక్కడ మేమెక్కడ, మీరెక్కడ మేమెక్కడ. అంటే బాలకృష్ణ గారికి ఆ గెటప్ ఏంటండి, అఘోర అంటే ఎలా ఉండాలి? ఏదో బ్రౌన్ కలర్ ముఖం అంతా పెయింట్ వేసేసినట్టు, మేకప్ వేసేసి, స్టిక్కర్లు అంటించినట్టు నీట్గా నామాలు పెట్టేసి, ఏదో కాలేజీకి వెళ్ళే స్టూడెంట్కి గీసుకుంటారు కదా ఇలాగా షేపులతో గెడ్డాలు, అలా గీసి పెట్టారు. ఎవడండి ఆ గెటప్ వేసింది? ఆడికి పెద్ద దండం పెట్టాలి. ఆడికి కాదు, ఈ గెటప్ను అప్రూవ్ చేసిన బోయపాడికి పెట్టాలి పెద్ద దండం. ఇంకా ఈ సినిమా యొక్క ఫైనల్ వర్డ్ ఏంటి అంటే, మీకు ఎవరి మీదైనా కోపం ఉన్నా, మీకు ఎవరైనా అన్యాయం చేసినా, లేదా మీకు ఎవరైనా బద్ధ శత్రువులు ఉంటే కనుక టికెట్ 1000 రూపాయలైనా పర్లేదు, ఎలాగోలాగా కొని వీళ్ళని తీసుకెళ్ళి థియేటర్ లోపల పంపించి బయట నుంచి గడిపెట్టేయండి. మీ శత్రువులు ఈ సినిమా చూస్తూ తట్టుకోలేక బయటకు రాలేక పెద్ద పెద్ద కేకలతో ఆర్తనాదాలు పెడుతూ ఉంటే అవి మీ చెవులకి శ్రవణానందంగా వినిపిస్తాయి. ఇంకొకటి, ఒక చిన్న మనవి. ది గ్రేటెస్ట్ లెజెండరీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయినటువంటి బోయపాటి శ్రీను గారికి 2 చేతులు జోడించి ప్రార్థిస్తూ అడుగుతున్నాం ఏమిటంటే, దయచేసి మీరు మా తెలుగు ఫిలిం ఇండస్ట్రీని వదిలేయండి. ధన్యోస్మి. దట్స్ ఇట్. జై హింద్.